ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభువుని యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు నిత్యం మనకు తోడే ఉండి మనకు విశ్వాసయాత్రలో ఆయన మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 14 వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. అంటే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోషు కుమారుడైన గిద్యోనుకు దూత ద్వారా దేవుడు బయలుపరచనమాట, పరాక్రమం గల బాలచుడ ధైర్యం తెచ్చుకోను అని చెప్పేసి అక్కడ గిద్యోనుతో ఒక దూత చెప్తూ ఉంటుంది. అంటే చెప్తూ ఉన్నప్పుడు ఏమంటా ఉంటాడంటే, గిద్యోను ఏమంటా అన్నాడంటే, యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించడానికి చెప్పచ్చు, మా పితరులకు ఆయన చేసిన అద్భుత కార్యాలయమని మమ్మల్ని అన్నాడు కదా. మిద్యోనీయుల చేతికి ఎందుకు అప్పగించబడ్డారంటే ఇశ్రాయేలు దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నప్పుడు 7 ఏళ్ళలో ఏం చేశారంటే మిద్యోనీయులకు అప్పగించారు. మిద్యోనీయుల సైన్యం చాలా బలమైనది కదా. వాళ్ళ బలమైన సైన్యంతో వాళ్ళ ఆ విధంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు పండించిన పంటలు ఏంటి, వాళ్ళకున్న సమస్తాన్ని కూడా వాళ్ళు దోచుకొని వాళ్ళు పాడు చేసి వాళ్ళు నాశనం చేసి వాళ్ళకి ఆహారం లేకుండా చేసేవారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరవినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఏ విధంగా ఇది విడిపించి నడిపించాడో అనేకమైన విషయాలు అద్భుత ఆశ్చర్యకారాలు ఆ యొక్క ప్రజలకు వివరిస్తూ ఉన్నప్పుడు గిద్యోను ద్వారా ఆ యొక్క మాట్లాడిన దూత ఏం చేసిందంటే గిద్యోను బలపరిచినప్పుడు గిద్యోను నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకుని ఉన్నప్పుడు తన యొక్క బలాన్ని బట్టి తన ధైర్యం తెచ్చుకుని ఆ యొక్క సూచక్రియ తను పొందుకున్నాడు. అంటే దేని సహాయం చేత తను చేయగలిగినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో ప్రతినిధి కూడా నెరవేర్చబడింది. గిద్యోను ఇశ్రాయేలును రక్షించాడు మిద్యోనీయుల చేతుల నుంచి కదా. దేవుడు నీకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకున్న సమస్యను బట్టి పరిస్థితిని బట్టి నువ్వు నిరుత్సాహం చెందుతూ ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే నిరుత్సాహం చెందుతున్నావు, మనిషి అనేక శ్రమలు కష్టాలు పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రభువుని ఆధారం చేసుకొని మన విశ్వాసయాత్రలో ప్రభుని చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనకున్న శ్రమను బట్టి పరిస్థితిని బట్టి మనం నిరుత్సాహం చెందకుండా ప్రభుని చూస్తూ మనం విశ్వాసయాత్ర ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయనే మన నిరీక్షణ, మన యొక్క ఆధారం, మన యొక్క సమస్తము కూడా ఆయనే చేయగలరు మన జీవితంలో. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్న ప్రభుని ఆధారం చేసుకుని మనం గిద్యోను వలె ఆయన యొక్క మాటకు విధేయత కలిగి లోకంలో మనం ముందుకు నడిచినట్లయితే శ్రమైన కష్టమైన అలాంటి పరిస్థితుల్లోన మనం ముందుకు వెళ్ళగలం. ప్రభు మనకు నిత్యము కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన ఏ విషయంలో కూడా ఆయన విడిచిపెట్టాడు. గిద్యోను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించగలడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచు, సమస్తాన్ని కూడా సాధ్యపరచగలడు. అవును కదా. వాక్యం తెలియపరుస్తుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా. మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మన యొక్క విశ్వాసంలో ఏ విషయంలో కూడా మనం నిరుత్సాహం చెందకూడదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆయన సమస్తము కూడా చేయగలడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం కలిగి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయనకు మహిమకరంగా జీవిస్తూ అనేకులను ఆయన మహిమలోనికి నడిపిస్తూ ఆయన బిడ్డలుగా ప్రత్యేకత కలిగి ఈ లోకంలో మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు. ఆమేన్.